గాయ్స్ 2024 ఐపీఎల్ మార్చి 22వ తారీఖు అయితే జరగబోతుంది. ఐపీఎల్ మంత్ అయితే వచ్చేసింది. ఇంకా ఐపీఎల్ ఫ్యాన్స్ అందరికి ఇదొక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాలి. అయితే 2024 ఐపీఎల్ కి ఫస్ట్ మ్యాచ్ వచ్చేసరికి ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే. ఈ మ్యాచ్ అయితే మంచి ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎందుకంటే తలా ధోని చాలా గ్యాప్ తర్వాత రాబోతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ధోనిని మళ్ళీ స్టేడియంలో చూడాలని వెయిట్ చేస్తున్నారు. ఇంకా అలాగే విరాట్ కోహ్లీ కూడా క్రికెట్ కి చిన్న గ్యాప్ తీసుకున్నాడు. మళ్ళీ తిరిగి ఈ మ్యాచ్ కి అయితే వచ్చేస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఇద్దరు సూపర్ స్టార్స్ కోసమే వెయిట్ చేస్తున్నారు. మీరు కూడా వెయిట్ చేస్తుంటే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. అది 2024 ఐపీఎల్ కి ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారన్నది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. ఇంకా అలాగే ఐపీఎల్ టైం దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఐపీఎల్ కి సంబంధించి అప్డేట్స్ అయితే మన ఛానల్లో డైలీ వస్తూనే ఉంటాయి. ప్రతి అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకుని ఉండండి. అప్పుడే మేము చెప్పే అప్డేట్స్ మీకు ఫాస్ట్గా వస్తాయి. గైస్ ఈ మ్యాచ్ మార్చి 22 ఈవినింగ్ 7:30 PM చెన్నై చెపాక్ స్టేడియంలో జరగబోతుంది. చెన్నై చెపాక్ స్టేడియం అంటే మనందరికీ తెలిసిందే. చెన్నై చెపాక్ స్టేడియంలో సిఎస్కేని ఓడించడం అనేది చాలా కష్టం. ఎందుకంటే సిఎస్కే హోమ్ గ్రౌండే సిఎస్కేకి అడ్వాంటేజ్. చెపాక్ స్టేడియంలో స్పిన్ అయితే సూపర్ గా పడుతుంది. అది కూడా చెన్నై ప్లేయర్స్ కి సూపర్ గా స్పిన్ పడుతుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి. ఇంకా అలాగే చెన్నై చెపాక్ స్టేడియంలో మంచిగా స్పిన్ చేయగల ప్లేయర్స్ అయితే సిఎస్కే స్క్వాడ్ లో చాలా మంది ఉన్నారు. జడేజా, శాంట్నర్, మహేష్ దక్షిణ, మొయిన్ అలీ లాంటి మంచి మంచి స్పిన్నర్స్ అయితే ఉన్నారు. ఇందుకే చెన్నై చెపాక్ స్టేడియంలో సిఎస్కేని ఓడించడం చాలా కష్టం. అయితే ఈ వీడియోలో ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే ఫస్ట్ మ్యాచ్ లో ఏ టీం గెలవడానికి అవకాశం ఉంది, అలాగే రెండు టీంల ప్లేయింగ్ 11 ఎలా ఉంటాయి అన్నది, ఇంకా ఈ రెండు టీంలకు హెడ్ టు హెడ్ విన్స్ ఎలా ఉన్నాయి అన్నది కూడా మనం ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్ టు హెడ్ విన్స్ ఎలా ఉన్నాయి అన్నది ఒకసారి మనం చూసుకుంటే మొత్తం ఐపీఎల్ హిస్టరీలో చెన్నై వర్సెస్ ఆర్సీబీ 31 సార్లు అయితే తలపడ్డారు. దానిలో ఆర్సీబీ 10 మ్యాచెస్ గెలిస్తే సిఎస్కే 20 మ్యాచెస్ గెలిచారు. ఇంకొక మ్యాచ్ వచ్చేసరికి టైగా మిగిలిపోయింది. ఓవరాల్ గా ఐపీఎల్ మొత్తంలో చూసుకుంటే ఆర్సీబీ మీద సిఎస్కేది పైచేయిగా ఉంది. ఇంక ఈ మ్యాచ్ జరుగుతుంది చెన్నై చెపాక్ స్టేడియంలో. మరి చెన్నై చెపాక్ స్టేడియంలో ఈ రెండు టీంలు ఆడినప్పుడు ఎక్కువగా ఏ టీం గెలిచిందన్నది ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ ఈ రెండు టీంలు 9 సార్లు తలపడితే 8 సార్లు సిఎస్కేనే గెలిచారు. కేవలం ఒకసారి మాత్రమే ఆర్సీబీ గెలవడం జరిగింది. అది కూడా 2008లో ఆర్సీబీ ఒక్క మ్యాచ్ గెలిచారు. ఇంకప్పటి నుంచి కూడా ఆర్సీబీ చెన్నై చెపాక్ స్టేడియంలో సిఎస్కేని ఓడించలేదు. ఒక్కసారి మాత్రమే ఆర్సీబీ సిఎస్కేని ఓడించారు. ఇలా చెన్నై చెపాక్ స్టేడియంలో ఆర్సీబీ మీద సిఎస్కేది పైచేయిగా కనపడుతుంది. జరిగింది ఎలాగూ జరిగిపోయింది కాబట్టి ముందేం జరగబోతుంది అన్నది చాలా ఇంపార్టెంట్. మరి ఇప్పుడు రెండు టీంల పాసిబుల్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది అన్నది ఒకసారి మనం చూసుకుంటే మొదటిగా సిఎస్కే పాసిబుల్ ప్లేయింగ్ 11 నెంబర్ 1 కాన్వే, నెంబర్ 2 రుతురాజ్ గైక్వాడ్, నెంబర్ 3 రహానే, నెంబర్ 4 డైరెల్ మిచెల్, నెంబర్ 5 శివం దుబే, నెంబర్ 6 జడేజా, నెంబర్ 7 ఎంఎస్ ధోని, నెంబర్ 8 శార్దుల్ ఠాకూర్, నెంబర్ 9 మహేష్ దక్షిణ, నెంబర్ 10 పతిరానా, నెంబర్ 11 దీపక్ చహర్. మేబీ నేనైతే ఫస్ట్ మ్యాచ్ కి సిఎస్కే పాసిబుల్ ప్లేయింగ్ 11 అయితే ఇలా ఉంటుంది అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. ఈ ప్లేయింగ్ 11 లో అయితే సిఎస్కే కి నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉంది. ఇంకా స్పిన్ బౌలింగ్ వచ్చేసరికి దక్షిణ ఇంకా జడేజా. వాళ్ళిద్దరూ చెన్నై చెపాక్ స్టేడియంలో బ్యాటర్స్ కి చెమట పట్టిస్తారు. ఇంకా బ్యాటర్స్ వచ్చేసరికి కాన్వే, రుతురాజ్, రహానే, డైరెల్ మిచెల్, ఇంకా శివం దుబే, జడేజా, ఎంఎస్ ధోని, ఇంకా అలాగే నెంబర్ 8 లో శార్దుల్ ఠాకూర్ కూడా ఆడతాడు. ఇంకా స్పీడ్ బౌలింగ్ పతిరానా, దీపక్ చహర్ గురించి మనందరికీ తెలిసిందే. ఇంకా అలాగే డైరెల్ మిచెల్ కూడా స్పీడ్ బౌలింగ్ చేయగలడు. ఓవరాల్ గా ఈ సంవత్సరం కూడా డిఫెండింగ్ ఛాంపియన్స్ సిఎస్కే ప్లేయింగ్ 11 సూపర్ గా ఉంటది. లాస్ట్ ఇయర్ లాగా ఈ సంవత్సరం కూడా అదే ఫామ్ ని సిఎస్కే టీము మళ్ళీ కంటిన్యూ చేస్తారో లేదో చూడాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఆర్సీబీ పాసిబుల్ ప్లేయింగ్ 11 నెంబర్ 1 విరాట్ కోహ్లీ, నెంబర్ 2 ఫ్యాఫ్ డు ప్లెసీ, నెంబర్ 3 రజత్ పటిదార్, నెంబర్ 4 మ్యాక్స్వెల్, నెంబర్ 5 కమ్రాన్ గ్రీన్, నెంబర్ 6 దినేష్ కార్తిక్, నెంబర్ 7 కరణ్ శర్మ, నెంబర్ 8 మయాంక్ డేజర్, నెంబర్ 9 విజయ్ కుమార్. ఇంకా నెంబర్ 10 లో ఎవరుంటారన్నది కొంచెం డౌట్. టాప్లీ ఉంటాడా లేక జోషప్ ఉంటాడా, ఇంకా ఫెర్గుసన్ ఉంటాడా అన్నది డౌట్. ఇంకా నెంబర్ 11 వచ్చేసరికి సిరాజ్. ఆర్సీబీ ఈ సంవత్సరం ప్లేయింగ్ 11 అయితే సూపర్ గా ఉంటది. ఎందుకంటే ఆర్సీబీకి ఈసారి ఇద్దరు బ్యాటర్స్ యాడ్ అయ్యారు. ఒకటి రజత్ పడిదారు, 2 కమ్రాన్ గ్రీన్. వీళ్ళిద్దరు రావడంతో లాస్ట్ ఇయర్ వీక్ గా ఉన్న బ్యాటింగ్ లైనప్ ఈసారి స్ట్రాంగ్ అయిపోయిందనే చెప్పాలి. మేబీ సిఎస్కే ఫస్ట్ మ్యాచ్ కి ఆర్సీబీ ఈ ప్లేయింగ్ 11 తోనే వస్తారనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. ఓవరాల్ గా రెండు టీంలను కంపేర్ చేసి చూస్తే చెన్నై చెపాక్ స్టేడియంలో అయితే సిఎస్కేది పైచేయి. కానీ ఈసారి ఆర్సీబీ ప్రతిసారి లాగా కాకుండా మంచి స్ట్రాంగ్ గా కనపడుతున్నారు. ఎందుకన్నది మీకు ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఒకవేళ ఆర్సీబీ ఈ మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ ఖచ్చితంగా గట్టి ఫైట్ అయితే ఇస్తారు. కానీ ఓవరాల్ గా రెండు టీంలను బట్టి చూస్తే చెన్నై చెపాక్ స్టేడియంలో ఆర్సీబీ కంటే సిఎస్కేది కొంచెం పైచేయి అని చెప్పాలి. మరి ఈ మ్యాచ్ లో సిఎస్కే గెలుస్తుందా లేక ఆర్సీబీ గెలుస్తుందా అన్నది మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. అప్పుడే ఏ టీంకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారనేది తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.